ఈ ఒక్క రోటీ తినమ్మా. లేదమ్మా నేను తినలేను, నాకు లేట్ అవుతుంది. అరే ఒక్క రోటీయే కదా, వదిలేమ్మా. ఈ రోటీ గొడవలో నా బాస్ చేతిలో నాకు చీవాట్లు పడతాయి. వడ్డిస్తాడు 4 ఆయన నాకు. సరే సరే ఇదిగో రోల్ చేశాను, దీని చేత పట్టుకుని తింటూ వెళ్ళు. సరే నువ్వు వెళ్తున్నామా, బాయ్ బాయ్ ఉమ్మా. ఈ కథ అనితది. ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కటే సంతానం. ఆమె తల్లి నమ్రత, తండ్రి నరేష్. ఆమెను బాగా చదివించారు. అనిత కాలేజీలో టాపర్ గా నిలిచి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆ రోజు సాయంత్రం, అమ్మా నువ్వు నాన్నకు భార్యవా నాకా? రోజు ఎందుకిలా నా గురించి ఎదురు చూస్తూ కూర్చుంటావు? టైంకి నిద్రపోవచ్చు కదా. నువ్వమ్మవైతే అప్పుడు తెలుస్తుందే నీకు, పిల్లల్ని చూడకుండా తల్లికి ఎలా కన్నంటుతుంది. చెప్పు. మరైతే నా పెళ్లి చేస్తావా లేక ఇలాగే తల్లవమంటావా చెప్పు. ఉండు అల్లరి పిల్ల, ఇప్పుడే నీ పని చెప్తాను నీ సంగతి. అనిత నవ్వుతూ తన గది వైపు వెళ్తూ ఉండగా తన నాన్న ఎదురొస్తాడు. అప్పుడు అరే అరే ఏమవుతుంది ఇక్కడ? ఏం లేదు నాన్న, నేను అమ్మకి హల్వా తినాలని ఉందని చెప్పాను అంతే. చూడు అమ్మ నన్ను కొట్టడానికి వస్తుంది. ఏంటి నమ్రత, హల్వానే కదా అమ్మాయి అడుగుతుంది, ఆ మాత్రం చేయలేవా తన కోసం? అందులో కోప్పడేదేముంది? అనిత అంటే ఆమె కుటుంబానికి ప్రాణం. అలా ఆడుతూ పాడుతూ సమయం గడుస్తుంది. ఒకరోజు, నమ్రత కాస్తిట్రా. ఏమైందండి? అరే ఆ లక్నో బాబాయ్ ఉన్నాడే. ఏమైంది అతనికి? అతనికేం కాలేదు, ఆయన ఫోన్ చేశాడు. అనిత కోసం సంబంధం చెబుతున్నాడు. వాళ్ళది చాలా బ్రాడ్ మైండ్ అంట. అమ్మాయి జాబ్ చేసినా కూడా పర్వాలేదంట. అలాగే అన్నిటికంటే విశేషం, వాళ్ళు ఈ టౌన్ లోనే ఉంటున్నారు. అరే వా, అయితే చాలా ఆనందం. ఏం ఆనందమ్మా? నేను పెళ్లికి ఏం చేసుకొని చెప్తున్నా. ఎందుకు చేసుకో నువ్వు పెళ్లి? నేను వెళ్ళిపోతే మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారమ్మా? ఇంకెవరమ్మా, నువ్వే చూసుకుంటావు. ఇప్పుడు మా చెయ్యి కాలు ఆడుతుంది, కానీ మేము ముసలి వాళ్ళం అయ్యాక అప్పుడు మా బాధ్యత నీదే. కానీ నాన్న, అత్తారింటి వాళ్ళు ఎలా ఉంటారు ఏమో, నేను ఎక్కడికి వెళ్ళను, వద్దు పెళ్లి. అలా అనొద్దే తింగరి. ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల అని. ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్లి తీరాల్సిందేగా. పైగా వచ్చిన సంబంధం వారికి నీ జాబ్ పట్ల ఏ ప్రాబ్లం లేదంట. పైగా ఈ టౌన్ లోనే ఉంటారంట. కాబట్టి జాబ్ మారాల్సిన పని కూడా లేదు. ఇక ఇంతకంటే ఏం కావాలమ్మా చెప్పు. ఒప్పుకోమ్మా పెళ్లికి, నా మాట విను తల్లి. అనితకు పెళ్లి తర్వాత జాబ్ కొనసాగించాలని కోరుకుంది. ఇక చాలా సముదాయించిన తర్వాత ఆమె పెళ్లికి సరే అన్నది. ఆపై కొద్ది రోజులకే అనిత పెళ్లి చేసుకుని రంజిత్ ఇంటికి వచ్చింది. రంజిత్ ఒక ఫ్యాక్టరీలో మేనేజర్ గా చేస్తూ ఉంటాడు. ఇంట్లో అతనికి అమ్మ, నాన్న, ఇంకా పెళ్లి కాని ఒక చెల్లెలు ఉన్నారు. ఇక తర్వాత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే నీకు మాలాంటి కుటుంబం దక్కింది. మా రంజిత్ కోసం అమ్మాయిలు లైన్ క్యూ కట్టేవాళ్ళు తెలుసా. సరే ఇది చెప్పు, నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? అంటే అదే నీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఎంత దూరమా అని. అతయ్య, నేను ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నా ఆఫీస్ ఇక్కడికి చాలా దగ్గరే. సరే సరే. మా రంజిత్ ప్రతి నెల 30,000 సంపాదిస్తాడు. మరి నీ జీతం ఎంత? 10-15,000 వస్తాయా? మరి ఏమాత్రం ఉంటుంది మరి? అత్తయ్య, కటింగ్లన్నీ పోను నాకు 40,000 దాకా వస్తాయి. అది వింటూనే కమల నోరు మూసుకుంటుంది. అనిత జవాబుకు ఆమె ఆహం దెబ్బతింటుంది. ఇంకేం మాట్లాడకుండా ఆమె సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ అనితకు తెలుసో తెలియకో వాళ్ళ అత్తయ్యను హర్ట్ చేశాననే విషయం అర్థం కాదు. తనంతా నార్మల్ గానే ఉందనుకుంటుంది. ఇక మరుసటి రోజు అనిత త్వరగా లేచి తన టిఫిన్ ప్యాక్ చేస్తూ ఉండగా కమల అక్కడికి వచ్చి అంటుంది, అరే కోడలా, ఇంత పొద్దున్నే ఎక్కడికి తయారై వెళ్తున్నావు? అత్తయ్య, పెళ్లి లీవ్లు నిన్నటితో అయిపోయాయి. ఇక ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. అవునా, సరే సరే. తిరిగి ఎప్పుడు వస్తావు? సాయంత్రం 6-7 లోపు వచ్చేస్తాను. అలా చెప్పి అనిత ఆఫీస్కి వెళ్తుంది. నిజానికి కమల అనిత జాబ్ పట్ల సంతోషంగా లేదు. కానీ డబ్బొస్తుంటే అది చేదెలా అవుతుంది, అందుకే ఆమె సైలెంట్ గా ఉంది. కానీ ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అనిత కాస్త ఆలస్యం అవుతుంది. కానీ వస్తూనే ఆమె వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంది. ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేస్తుంది. ఆపై, రేపటి నుంచి త్వరగా ఇంటికి రాకూడలా, అర్థమైందా? నీకు పెళ్ళయింది, ఇంటి బాధ్యతలు కూడా ఉన్నాయి నీకు. ఈ వయసులో వంట అలా అంటే నా వల్ల కాదు కదా, సరేనా? సరే అత్తయ్య. కమల అనితకు అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనిత మరుసటి రోజు త్వరగా లేచి ఎక్కువ వంట చేసి ఆఫీస్కి వెళ్తుంది. మళ్ళా ఆ రోజు సాయంత్రం, ఈ వంట నువ్వు పొద్దునే చేసావు కదా. అత్తయ్య, ఏం నచ్చలేదా మీకు? బాగానే ఉంది, అలా ఏం లేదు. ఆ రోజు కమల అనితతో ఏం అనలేదు. కానీ ఆమెకు అనిత అంతా ఎలా చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతుందా అనేది సహించలేక కోపం వస్తుంది. అలా ఒకరోజు కమల మొత్తానికి తన ఇబ్బంది పెట్టే ఒక శబ్దం పట్టింది. చూడు కోడలా,
నేను రంజిత్ నాన్న చాలా ప్రయత్నించాం కానీ మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. ఆయనకి వేడి వేడి అన్నం తింటాం అలవాటు. అందుకే రేపటి నుంచి సాయంత్రం వంట సాయంత్రమే చెయ్యి, అర్థమైందా? కానీ అత్తయ్య, ఇక వాదించుకున్నాతో ఏది చెప్తే అది చేయి అంతే. తన అత్త చీవాట్లతో అనిత బాగా బాధపడింది. ఆమెకు ఆఫీస్తో పాటు ఇంటి పనులు ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఈ ఆలోచనలో ఆఫీస్లో కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక మరుసటి రోజు, అత్తయ్య నేను మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం? నేను జాబ్ రిజైన్ చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళను. అరే కానీ కానీ ఎందుకలా చేసావు నువ్వు? ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి నా వల్ల కావడం లేదు అత్తయ్య. ఆఫీస్ టైమింగ్స్ తో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాను, అందుకే. సరే సరే వెళ్ళి నా కోసం టీ పట్టుకురా. అనిత జాబ్ వదిలివేయాలని కమల ఇదంతా చేస్తున్నప్పటికీ వింత ఏమిటంటే అనిత జాబ్ వదిలేసినందుకు కమల ఇప్పుడు బాధపడుతుంది. కానీ ఆమె లోపల బాధపడుతూ అనిత ఎదుటి మాత్రం చూపట్లేదు. అక్కడ అనిత త్వరగా పని చేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. తనకు కావాల్సిన బ్రేక్ తనకిప్పుడు దొరికింది. మరోవైపు అనిత జాబ్ వదిలేయడం వల్ల ఇంటి బడ్జెట్ లో లోటు వచ్చేసింది. రంజిత్ అనిత జీతంపై డిపెండ్ అయ్యి 2-3 లోన్లు తీసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ అతని నెత్తి మీద పడ్డాయి. కేవలం 1 నెలలోనే పరిస్థితి ఎంత దిగజారిందంటే లోన్ కోసం చుట్టాల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కమలకు గొంతులో వెలక్కై పడ్డట్టు అయింది. అలా ఒకరోజు సాయంత్రం పూర్తి కుటుంబం ముందు కమల తన గుండెని రాయి చేసుకొని అన్నది, అమ్మా అనిత, అది నువ్వు జాబ్ వదిలేయడం నాకు బాధగా ఉందమ్మా. ఏం పర్లేదు అత్తయ్య. లేదు లేదు, నువ్వెంత చదువుకున్నావమ్మా, అన్ని సంవత్సరాలు వర్క్ చేసి డబ్బులు సంపాదించావు, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు. నీకు నీ ఆఫీస్ గుర్తొస్తుందేమో కదా. నువ్వు ఒక పని చేయి, మళ్ళీ ఎక్కడన్నా కొత్త జాబ్ ఎత్తుక్కో, లేదు పాత ఆఫీస్లోనే జాబ్ కుదిరితే చూడమ్మా, అప్పుడే నా మనసుకు తేలిగ్గా ఉంటుంది. సరే అత్తయ్య, కానీ వంట సంగతి కాస్త చూడాలి. అంతా అంటే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోలేను. అరే పర్లేదమ్మా, నేనున్నా కదా. నువ్వు పొద్దున్నే కూర చేసేళ్ళు, ఇక మధ్యాహ్నం రాత్రికి నేను రోటీలు చేస్తాను. అంతేకాదు నువ్వు వచ్చేటప్పటికి టీ కూడా రెడీ చేసి ఉంచుతా, సరేనా? సరే అత్తయ్య, మీరెలా అంటే అలా. మరుసటి రోజు అనిత తన పుట్టింటికి వచ్చి నేరుగా వెళ్లి వాళ్ళ అమ్మను హత్తుకుంటుంది. చెప్పానుగా నీ అత్త గర్భం ఒకరోజు అణుగుతుందని. సరే, ఇంతకీ నీ సెలవులు ఎప్పుడు పూర్తవుతాయి? ఇవాళ అయిపోతాయమ్మా. రేపటి నుంచి తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సరే, టీ తాగుతావా? ఈ రోజు నేను నా అత్తయ్య చేతి టీ ముందు తాగాలనుకుంటున్నా. సరే పదమా, మనం ఈ రోజంతా షాపింగ్ చేద్దాం. అనిత మాటలకు నమ్రత నవ్వుకుంటుంది. ఈ విధంగా అనిత తన తెలివితో అంతా చక్కదిద్దుకుంది. పొద్దున్నే వంట చేసి తన ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇంటి బడ్జెట్ ను కూడా మేనేజ్ చేస్తుంది అనిత. నూర్పూర్ గ్రామంలో సీమ మరియు అనిల్ అనే అక్కా తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి అనాథలు. వారి చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు చనిపోతారు. అక్క, కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. సరే తమ్ముడు, పద నేను తినిపిస్తాను. ఇద్దరూ స్వీట్ షాప్కి వెళ్ళి చెరొక సమోసా తింటారు. చాలా బాగుంది కదా అక్క. రోజు మనం ఇలాగే తింటే ఎంత బాగుంటుందో. లేదు తమ్ముడు, మనం రోజు ఇలాంటి ఖరీదైన తిండి తినలేమురా. మనకి ఎంత ఉందో అంతలోనే ఆనందంగా ఉండాలి. కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామంలో తుఫాన్ వచ్చి ఆ పిల్లల గుడిసె ఎగిరిపోతుంది. సామాన్లన్నీ కొట్టుకుపోతాయి. ఏడోకక్క, మనం వెళ్ళి సేటుకి చెప్దాం. ఆయన ఏదో ఒక సహాయం చేస్తారు. పిసినారోడా, వాడు నెంబర్ 1 స్వార్థపరుడు. అతని మనకేం సహాయం చేస్తాడ్రా తమ్ముడు? నాకైతే ఆశే లేదు. ముందైతే పదక్క, ఆయన సహాయం అడిగి చూద్దాం. వాళ్ళ సేటు పెద్ద పిసినారి. అతను ఎప్పుడూ వాళ్ళ కష్టానికి తక్కువ డబ్బులే ఇచ్చేవాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ ఆ సేటింటికి వెళ్ళాక సీమ ఇలా అంటుంది, సేటు, ఈ తుఫాన్లో మా ఇల్లు సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. మాకు కొంచెం డబ్బులు కావాలి. 2 రోజుల నుంచి ఏం తినలేదు. అప్పుడే ఆ సేటు భార్య ఊర్మిళ అక్కడికొస్తుంది. ఊర్మిళ చాలా గయ్యాళి. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అమ్మగారు, మీరేం చెప్పినా నేను చేస్తాను. నా చిన్న తమ్ముడిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? మీ షాప్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఉంటాం అమ్మా. అలాగేలే, కానీ అక్కడెందుకు? ఇక్కడే మా గెస్ట్ హౌస్లో ఉండండి. కానీ దానికి బదులుగా నువ్వు మా ఇంటి పని మొత్తం చెయ్యాలి. ఉండడానికి చోటుతో పాటు 2 పూట్ల భోజనం కూడా ఇస్తాను. ఏంటి, సరేనా? పనిచేస్తావా మా ఇంట్లో? సరే అమ్మగారు, నేను చేస్తాను. అది వర్షాకాలం. అక్క తమ్ముళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో ఉన్న కొద్ది స్థలంలో సర్దుకుని పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి పనులన్నీ చేసుకుని చెత్త ఏరుకోవడానికి బయలుదేరుతారు. అక్క,
ఈరోజు అమ్మగారి ఇంట్లోంచి మంచి సువాసన వస్తుంది. బహుశా కచోడీలు చేస్తున్నట్టుంది. ఈరోజు పండగే పండగ. కొంచెం డబ్బులు మళ్ళీ జమ చేసుకుంటే మన గుడిసె మనమే కట్టుకోవచ్చని ఆలోచిస్తున్నానురా. అప్పుడు నేను స్వయంగా నా చేత్తో నీకు కచోరీలు చేసి పెడతానురా తమ్ముడు. కాసేపటికి సేటు భార్య 4 ఎండిపోయిన చపాతీలు మిగిలిన పప్పు తెచ్చి వాళ్ళకిస్తుంది. అమ్మగారు, మీరు కచోరీలు చేశారు కదా, పాపం మా తమ్ముడికి తినాలనుందట, ఒకటిస్తారా? నోరు ముయ్యవే, అవి ఖరీదైన వంటకాలు, మీలాంటి అడుక్కునే వాళ్ల కోసం కాదు. మూసుకుని ఈ రోటీలు తిని పడుకోండి. ఉదయం 4ంటికే లేవాలి. సేటు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీమ మరియు అనిల్కి ఆ పాచిపోయిన భోజనం చూసి ఏడుపొస్తుంది. ఏడవకురా తమ్ముడు, నేను త్వరలోనే నీకు కచోరీలు తినిపిస్తానుగా. రోజంతా పనిచేసి ఆకలికి వాళ్ళు ఆ పాచిపోయిన రొట్టెల్నే తిని పడుకుంటారు. మరుసటి రోజు ఇంటి పనులు చేసుకుని చెత్త ఏరుకునేందుకు వెళ్తే అక్కడ ఏదో అనిల్కి మెరుస్తూ కనిపిస్తుంది. అక్క ఇట్రా, అదేంటో చూడు. సీమ అది బయటికి తీసి చూస్తే అది ఒక అందమైన కడాయి. కడాయి తమ్ముడు, కానీ మనకెందుకు? దీన్ని బజార్లో అమ్మితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ వద్దురా, మనం దీన్ని అమ్మొద్దు. మనం మళ్ళీ గుడిసె వేసుకున్నాక నేను నా తమ్ముడికి దీనిలో కచోరీలు చేసి పెడతానులే. వాళ్ళిద్దరూ మెల్లిగా ఆ కడాయిని ఇంటికి తెచ్చుకుంటారు. అప్పుడు సీమ కడాయిని పట్టుకుని ఇలా అంటుంది. ఏదో ఒక రోజు నేను నా తమ్ముడి కోసం దీనిలో కచోరీలు చేస్తాను. అక్క, నాకు కచోరీలు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఏదైనా మాయ జరిగి కడాయి అంతా కచోరీలతో నిండిపోతే బాగున్ను. అనిల్ అలా అనేసరికి కడాయి మొత్తం కచోరీలతో నిండిపోతుంది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అంటే ఇదొక మాయా కడాయి అన్నమాట, అందుకే ఇది ఇంతగా మెరుస్తుంది. నేను ఇంకోసారి ట్రై చేస్తాను. తమ్ముడు, ఏదైనా మాయ జరిగి ఈ కడాయి అంతా మిఠాయిలతో నిండిపోతే బాగున్నురా. అక్క, నిజంగానే దీనిలో మిఠాయిలు వచ్చాయి. ఇక నేను ఆగలేను. అమ్మగారు కూడా నిద్రపోయి ఉంటారు కదా. దా త్వరగా తిందాం అక్క. ఊర్మిళ ఇచ్చిన భోజనాన్ని గోవులకు పెట్టేసి వాళ్ళు కడుపు నిండా ఆ మిఠాయిల్ని తింటారు. ఆ తర్వాత ఆ కడాయిని గడ్డి కింద దాచేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆకలేసినా ఆ కడాయిని అడుగుతూ ఉంటారు. అలాగే ఊర్మిళ ఇచ్చే భోజనాన్ని గోవులకు పెట్టేస్తారు. ఒకరోజు ఆ పిల్లల్ని ఆరోగ్యంగా చూసి ఊర్మిళ సేటుతో ఇలా అంటుంది. నేను ఈ పిల్లలకి పాచిపోయినవే పెడుతున్నాను, అయినా వాళ్ళకి ఏమీ అవ్వట్లేదండి. పైగా వాళ్ళిద్దరూ చాలా బొద్దుగా అవుతున్నారు. అవునే ఊర్మిళ, నేను కూడా గమనిస్తున్నాను. కొద్ది రోజుల నుండి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళకి చెత్తల్లో ఏదైనా ఖజానా దొరికిందంటావా? నువ్వు వీళ్లపై ఒక కన్నీసుంచు. వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు సుమీ. ఆ తర్వాత ఊర్మిళ పిల్లలపై ఒక కన్నేసుంచుతుంది. తనకి వారి మాయా కడాయి గురించి తెలిసిపోతుంది. తమ్ముడు, నీకేం తినాలనుందో అడుగురా. ఏదైనా మాయ జరిగి ఈ కడాయి మ్యాగీతో నిండిపోవాలి. వెంటనే కడాయి మొత్తం మ్యాగీతో నిండిపోతుంది. ఇద్దరూ ఆనందంగా తింటూ ఉంటారు. అయితే ఇదన్నమాట సంగతి. ఈ మాయా కడాయి వల్ల వీళ్ళిద్దరూ బాగా ఖరీదైన వంటలు తింటున్నారన్నమాట. ఏదైనా చెయ్యాలి. తర్వాత రోజు ఊర్మిళ ఆ కడాయిని దొంగిలించేస్తుంది. యావండి, ఇదే ఆ పిల్లల ఆరోగ్యానికి రహస్యం. ఇది ఒక మాయా కడాయి. నేను దొంగిలించేశాను. ఇప్పుడు చూడండి, నేను మీకోసం ఏం చేస్తానో. ఓ మాయా కడాయి, బిర్యానీ చెయ్యి. అబ్బో, ఇది అద్భుతమేనే. నువ్విప్పటి నుంచి వంట చేయాల్సిన అవసరమే లేదు. దాంతో నీకు పని కూడా తప్పుతుంది. అలాగే రేషన్ ఖర్చులు కూడా మిగిలిపోతాయి కదా. బిర్యానీ తిని నిజంగా చాలా మజా వచ్చింది. ఇక ఇప్పుడు వేడి వేడి పాలు తాగితే. ఇదిగోండి, ఇప్పుడే చూడండి. ఏ మాయా కడాయి, త్వరగా వేడి వేడి పాలనివ్వు. అప్పుడు ఊర్మిళ ఇలా అంటుంది. ఏ మాయా కడాయి, మా ఇంట్లో ఎల్లప్పుడూ ఇలాంటి వేడి వేడి పాల నది పారుతూ ఉండాలి. అలా అనగానే ఇంట్లో వేడి వేడి పాలు నదిలాగా పారుతూ ఉంటాయి. అరే, చాలు ఆపు. మాయా కడాయి, పాలనివ్వడం ఆపవే. ఆ వేడి పాల వల్ల ఇద్దరి కాళ్లకు బొబ్బలొచ్చేస్తాయి. కానీ ఆ కడాయి గురించి ఎవ్వరికీ తెలియకూడదని వాళ్ళు ఆ నొప్పిని తట్టుకుంటూ ఉంటారు. సీమ ఇదంతా చూసి ఇలా అంటుంది. ఈరోజు మీ స్వార్థం వల్ల చూడండి మీరు ఎంత బాధపడుతున్నారో. ఏదైనా మాయ జరిగి చల్లనీళ్లతో ఈ ఇల్లు నిండిపోతే బాగున్ను. కడాయిలోంచి చల్లటి నీరు వచ్చి ఇద్దరూ బ్రతికిపోతారు. ఓ మాయా కడాయి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. సేటు మరియు అతని భార్య వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు. ఆ మాయా కడాయి మొత్తానికే మాయమైపోతుంది. నువ్వు లేకపోతే ఈరోజు మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో. ఈ రోజు నుంచి మీరు గోశాల్లో కాదు, మా ఇంట్లో మా పిల్లల్లాగా ఉండండి. రోజు మీకు నేను మంచి ఖరీదైన భోజనం పెడతాను. ఆ రోజు నుండి ఇద్దరూ ఆ పిల్లల్ని వారి పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటూ ఇద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు.
బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.